ప్రస్తుతం వెండితెరపై గ్రామీణ నేపథ్యం కలిగిన కథలు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అదే ట్రెండ్ను అనుసరించి తెరకెక్కిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. జూలై 18న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఆగస్టు 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 1980ల కాలాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఈ సినిమా ఓ మారుమూల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా సాగుతోంది. కొత్తపల్లి అనే పల్లెటూరిలో రైతు వ్యవసాయం, రైస్ మిల్లు నిర్వహణతో బిజీగా ఉండే రెడ్డి గ్రామ పెద్దగా ఉన్నత స్థానం పొందుతాడు. అతని మనవరాలు సావిత్రి గ్రామంలో అందరి దృష్టిని ఆకర్షించే పాత్ర. అదే ఊరిలో అప్పన్న అనే వ్యక్తి వడ్డీకి డబ్బులు ఇచ్చే వ్యాపారంతో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. భార్యను కోల్పోయినప్పటికీ ఆమె జ్ఞాపకాలను బైక్ రూపంలో పక్కన పెట్టుకుంటాడు. ఊరిలో వడ్డీల కోసం రామకృష్ణ అనే యువకుడిని అప్పన్న నియమిస్తాడు. అతడు గ్రామంలో మొనగాడిగా పేరున్న వ్యక్తి. రికార్డింగ్ డ్యాన్సుల పిచ్చితో పాటు సావిత్రి ప్రేమలో పడటం, ఆమెను గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాలు కథకు కీలకంగా మారతాయి. కానీ ఊహించని మలుపు అప్పన్న మరణంతో మొదలవుతుంది. అదే నిజమైన సమస్యలకు నాంది పలికిన ఘట్టం. 1980ల కాలాన్ని ప్రతిబింబించే పోస్టర్లు, కాస్ట్యూమ్స్, సెట్టింగ్లు సినిమాకు ఒక ప్రత్యేకమైన లుక్ను అందించాయి. కాలానుగుణంగా గ్రామీణ జీవన శైలి, మారుతున్న అభిప్రాయాలు, పాత నమ్మకాలు ఇవన్నీ కథలో కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కేవలం ఉపరితలానికి మాత్రమే పరిమితమయ్యాయి. పాత్రల మధ్య ఉన్న సంబంధాలు, భావోద్వేగాలు, ప్రేమ, కథనం ఇవన్నీ చాలా మైనస్గా పనిచేశాయి. ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ లేకపోవడం, కథకు స్పష్టమైన దిశ లేకపోవడం, ముఖ్యమైన మలుపులకు తగిన బలమైన నేపథ్యం లేకపోవడం సినిమా బలహీనతలుగా నిలిచాయి. అప్పన్న పాత్ర దెయ్యంగా మారడం, ఆ అంశం మీద సమగ్ర స్పష్టత లేకపోవడం వల్ల ప్రేక్షకుల్లో గందరగోళం పెరుగుతోంది. సినిమాలోని టెక్నికల్ అంచులు ఓ మాదిరిగా ఉన్నా వినోదపరంగా అవసరమైన ఆకర్షణ తక్కువే. మణిశర్మ సంగీతం, పెట్రో సినిమాటోగ్రఫీ, కిరణ్ ఎడిటింగ్ పని అనుకున్న స్థాయిలో ఉన్నాయి. నటీనటులందరూ తాము పొందిన పాత్రలకు న్యాయం చేశారు. ఒక విశిష్ట కాలం నేపథ్యాన్ని తీసుకుని రూపొందించిన ఈ చిత్రం కథా నిర్వహణలో ఉన్న లోపాల వల్ల ఆశించిన మేళకట్టు అందించలేకపోయింది. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే టైటిల్ ఆకర్షణగా ఉన్న కంటెంట్లో లోతు లేకపోవడం వల్ల ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.